జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. రాజకీయ మోహరింపులు, సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, కాశ్మీర్లో బలంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ల మధ్య పొత్తు దాదాపు ఖరారైపోయింది. సీట్ల పంపకమే తరువాయి అని ఇరు పార్టీలు కూడా ప్రకటించేశాయి. జమ్మూలో బలంగా ఉన్న బీజేపీ దాదాపు ఒంటరి పోరుకు సిద్ధమైంది. పీడీపీ సైతం లోయలో ప్రాబల్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. సజ్జాద్ లోన్, అల్తాఫ్ బుఖారీ లాంటి నేతలు కాశ్మీర్ లోయలో ఎలాంటి వైఖరి తీసుకుంటారో మనం వేచి చూడాలి. మొత్తంగా 370 ఆర్టికల్ రద్దు తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రాణ సంకటంగా మారాయని చెప్పక తప్పదు. ఊహించని రీతిలో బీజేపీ రామ్ మాధవ్ను రంగంలోకి దించింది. 2014లో జమ్మూ కాశ్మీర్ బీజేపీ పీడీపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన రామ్ మాధవ్ తదనంతర కాలంలో పార్టీ సంస్థాగత బాధ్యతల్ని వీడి తిరిగి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బాధ్యతల్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 5 ఏళ్ల కాలం పాటు రామ్ మాధవ్ ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు, మనకి వినిపించలేదు కూడా. హఠాత్తుగా మళ్లీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రామ్ మాధవ్కు బాధ్యతలు అప్పగించినట్టు వార్తలు వస్తుండడంతో ఇక అందరి దృష్టి కాశ్మీర్ ఎన్నికలపై పడింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బాధ్యతల్ని ఇద్దరు తెలుగు వాళ్ళు చూస్తుండడం ఆహ్వానించదగ్గ విషయమనే చెప్పాలి మనం. ఒకరేమో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే, మరొకరు ఆర్ఎస్ఎస్ నుంచి గతంలో బీజేపీ ఈశాన్య రాష్ట్రాలు సహా కశ్మీర్ వ్యవహారాలు చక్కబెట్టిన రామ్ మాధవ్ గారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అదనపు లాభం అనే చెప్పాలి. నేషనల్ కాన్ఫరెన్స్కు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఈ రెండు పార్టీల కంటే ముఖ్యంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీకి అత్యంత కీలకమని చెప్పాలి. ఈ ఎన్నికల ఫలితాల్లో పిసరంత తేడా మాత్రం వచ్చినా కూడా దాని ఫలిత ప్రభావం మొత్తం దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైన పడి తీరడం ఖాయమనే చెప్పాలి. ఇటు జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే వచ్చే ఏడాది ఆరంభంలో ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ వరుసలో జార్ఖండ్, బీహార్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇక విడతలుగా జరిగే ఈ అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ లేదా ఎన్డీఏ పక్షాల బలాన్ని గనక నిరూపించుకుంటే కేంద్రంలో సంకీర్ణం స్థిమితంగా ఉంటుంది. లేదంటే మాత్రం సంకీర్ణ ప్రయాణం పైన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పట్టడం తథ్యమని చెప్పాలి. 370 అధికరణం రద్దు, పీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు రాబోయే శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక 2014 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. 25 స్థానాలు బీజేపీకి వస్తే పీడీపీకి 28 సీట్లు వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాలతో సరిపెట్టేసుకుంది. ఇక 2015 ఫిబ్రవరి మాసాంతంలో పీడీపీ బీజేపీల మధ్య అవగాహన కుదిరింది. మార్చి 1న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 2018 జూన్ 19 వరకు కూడా సుమారు 3.5 ఏళ్లకు పైగా రెండు పార్టీల కూటమి ప్రభుత్వం అనేక వాద వివాదాలు, భిన్నాభిప్రాయాల మధ్య మాత్రం కొనసాగింది. రెండు భిన్న ధృవాలైన రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాఖలాలు చాలా అరుదనే చెప్పాలి. ప్రభుత్వ ఏర్పాటులో ఎన్నికల వ్యూహ రచనలో కీలకంగా వ్యవహరించిన రామ్ మాధవ్ అనేక కారణాల రీత్యా పార్టీ వ్యవహారాలను వీడి ఆర్ఎస్ఎస్లోకి వెళ్లడం అదొక అంశమైతే, ఇక మరోసారి రామ్ మాధవ్ తిరిగి బీజేపీ పార్టీ బాధ్యుడిగా కాశ్మీర్కి పంపడంపైనే అనేక చర్చలు, బీజేపీ గెలుపు వ్యూహాలపై కొత్త చర్చ కూడా మొదలైంది. 370 అధికరణం రద్దు నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తి హోదా అయితే కోల్పోయింది. బీజేపీ రాష్ట్ర హోదా ఇచ్చేందుకు పూర్తి సంసిద్ధత ప్రకటించిన సుప్రీం ఆదేశాల నేపథ్యంలో సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది. రాష్ట్ర ప్రతిపత్తి హోదా లేకుండా ఎన్నికలకు వెళ్లాల్సిన స్థితి ఏర్పడింది. అంతేకాదు 370 అధికరణం రద్దు తర్వాత అటు జమ్మూలోనూ ఇటు కాశ్మీర్లోనూ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. లోయ అంతటా కూడా 370 అధికరణం అనుకూల జనం ఉన్నట్టు, జమ్మూలో అధికరణాన్ని వ్యతిరేకించే ప్రజలు ఉన్నట్టు ఒక ప్రత్యేక స్థితిని నిర్మించే ప్రయత్నం బలంగా జరిగింది. ఇందులో కొంత నిజం ఉంది, కానీ అంత స్పష్టమైన విభజన లేదని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కశ్మీర్ లోయలో అనేక చారిత్రక కారణాల రీత్యా స్థానికంగా బలంగా ఉన్న పార్టీలు, సంస్థల కారణంగా ప్రజల్లో 370 అధికరణాన్ని సమర్థించే జనం మద్దతు ఉన్నది సాపేక్షికంగా నిజం కావచ్చు, కానీ గడిచిన 6 ఏళ్ల కాలంలో మారుతున్నాయి పరిస్థితులు. ఈ నేపథ్యంలో జనాభిప్రాయంలో కూడా కొంత మార్పు వచ్చింది. అయితే ఈ మార్పును బేరీజు వేయడానికి రాబోయే ఎన్నికలే కొలమానంగా మనం భావించుకోవాలి. ఇక మరోవైపు గడిచిన 6 ఏళ్ల కాలంలో అటు లోయలోనూ ఇటు జమ్మూ రీజియన్లోనూ అభివృద్ధి జరిగిన వాస్తవాన్ని కూడా మనం నిరాకరించలేం. క్రమ పద్ధతిలో కొనసాగుతున్న అభివృద్ధిపై జమ్మూ కాశ్మీర్ ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి కూడా ఈ ఎన్నికలు కీలకంగా మారతాయి. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో 1963, 73, 95లో అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిగింది. 95లో పునర్విభజన 81 జనాభా లెక్కల ప్రకారం జరిగింది.
అయితే కేంద్రం 1991లో నిర్వహించిన జనాభా గణన జమ్మూ కాశ్మీర్లో జరగలేదు. దాంతోపాటు 2001 సెన్సస్ ప్రకారం కూడా డీలిమిటేషన్ జరగలేదు అక్కడ. కొత్తగా తీసిన జనాభా లెక్కల ప్రకారం జమ్మూ కాశ్మీర్లో 88 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు మనకు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా ఒకప్పుడు 83 నుంచి ఇప్పుడు 90కి పెరిగింది. పెరిగిన లెక్కల ప్రకారం జమ్మూ రీజియన్లో 43 స్థానాలు కాగా కాశ్మీర్ లోయలో 47 స్థానాలున్నాయి. ఇక మరో 4 లద్దాఖ్లో ఉన్నాయి. 24 స్థానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. వీటిలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి అయితే లేదు. పెరిగిన 7 అసెంబ్లీ స్థానాల్లో 6 సెగ్మెంట్లు జమ్మూ రీజియన్లోనే పెరిగాయి. మిగిలిన 1 స్థానం కాశ్మీర్లో పెరిగింది. జమ్మూ రీజియన్లో బీజేపీ తన ప్రాబల్యాన్ని మరింత పకడ్బందీగా నిలబెట్టుకునే అవకాశాలు దాదాపుగా ఉన్నట్టే ఉన్నాయి పరిశీలకులు అంటున్నారు. అయితే కాశ్మీర్ లోయలో పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలను ఎంతో కొంత దెబ్బతీస్తే తప్ప ఇరు ప్రాంతాల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి వస్తోంది. కాశ్మీర్ లోయలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం కోసమే రామ్ మాధవ్ లాంటి మెరికల్ లాంటి నేతల్ని దింపినట్టు ఇప్పుడు అర్థమవుతోంది మనకి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్లు ఉమ్మడి మేనిఫెస్టోతో పీడీపీ చిక్కుల్లో పడిన మాట అయితే నిజం. అయితే అదే సమయంలో బీజేపీ తన వాదనను లోయలో వినిపించడం కూడా అంతే ఇబ్బందికరంగా మారింది. మొత్తం లోయ అంతటా 370 అధికరణంపై మిశ్రమ స్పందన అయితే వస్తోంది. రద్దు మంచిదే, కానీ అంత హడావిడిగా చేయాల్సింది కాదు కదా అనే వాదన కూడా ఇప్పటికీ బలంగానే ఉంది. మరోవైపు రద్దు నిర్ణయాన్ని మరీ అంత పనిగట్టుకుని చేయడం కంటే అమలు నిస్సారం చేస్తూ పోతే బాగుండేదనే వాదన కూడా అక్కడక్కడ వినిపించడం మొదలుపెట్టింది. ఈ భిన్న వాదనల నేపథ్యంలో బీజేపీ లోయలోని ఓటర్ల ముందు ఒక తటస్థ వాదనను ఉంచగలదా అనేది ఇప్పుడు ప్రశ్న. రద్దు తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా గనక చేసుకునే అవకాశాలైతే బలంగా ఉన్నాయి. చేసుకుంటుందా లేదా చూడాలి. మరోవైపు ఇటు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ 370 అధికరణం పునరుద్ధరణతో పాటు ఇటు రాష్ట్ర హోదా అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చుకున్నాయి. ఇక్కడ కూడా లోయ ప్రజల్లో కాంగ్రెస్, ఎన్సీ కూటమిపై అంత సులభమైన ఆమోదం అయితే కనిపించడం లేదు. 370 అధికరణం పునరుద్ధరణ దాదాపు అసాధ్యమనే భావన లోయ ప్రజల్లో క్రమంగా స్థిరపడుతున్న సమయంలో మళ్లీ పునరుద్ధరణ గురించి మాట్లాడడం వల్ల ఓట్లు రాలవు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.